మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున చేరి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 36వ అధ్యాయము ప్రియులరా 12వ వాక్యములో ఉన్న భాగాన్ని ఇప్పుడు మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. మరొకసారి 36వ అధ్యాయము 12వ వచన భాగము. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు యాసావు భార్య అయిన ఆదా కుమారులు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. దేవుని ఆశీర్వాదం దయచేయమని, ఆలోచన చొప్పునయు నడిపించమని, దీర్ఘశాంతం చేత కప్పమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ 36వ అధ్యాయంలో యాసావు యొక్క వంశావళిని మనం చూస్తున్నాము. యాసావు దైవభక్తుని గర్భాన పుట్టి అన్యులతో సహవాసాన్ని పెంచుకుని అన్యులను వివాహం చేసుకున్నాడు. తత్ఫలితం ఎంత భీకరంగా ఉంటుంది అనేది గడిచిన దినాన మనం విన్నాం. అలాగున ఆ ఫలితం యొక్క ఓ ఫలం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను అనుంది. ఈ ఎలీఫజు ఎవరు? 10వ వచనం. యాసావు కుమారుల పేర్లు ఇవే. యాసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజు యాసావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగుయేలు. అంటే ఎలీఫజు అమాలేకును కన్నాడు. ఈ ఎలీఫజును ప్రియులారా యాసావు కన్నాడు. అంటే యాసావు యొక్క మనవడు అమాలేకు. అమాలేకీయులు అనబడిన సంతతికి ఇతడు మూల పురుషుడు. అమాలేకు అనే మాటకు అర్థం ఏంటంటే నాకిడి జనాంగం అని అర్థం. ప్రియులారా, దేనిని నాకిడి వారంటే వీరు నిజం చెప్పాలంటే పాపమును జుర్రుకునేటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఎలీఫజు నుండి. ఎలీఫజు ఎక్కడి నుండి వచ్చాడు? యాసావు నుండి. యాసావు ఎవరు కుమారుడు? యాసావు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు కదా. మరి ఈ క్రాసింగ్ సీడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రియులారా, ఈ యాసావు ఇతని యొక్క భార్య పేరు ఏమని చూస్తాము ఇక్కడ పిల్లరా? యాసావు భార్య అయిన ఆదా. ఈ ఆదా ఎవరు? గడిచిన దినాల్లో మనం చదువుకున్నాం ప్రియులారా. 2వ వచనం. యాసావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు ఆదా. అంటే హిత్తీలను చేసుకున్నాడు. ప్రియులారా, కనాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు కదా. ఎవరు? యెబూసీయులు, హిత్తీయులు, హివ్వీలు, ఫెరిజ్జీయులు, కనానీయులు. ప్రియులారా, ఈ 7 జాతుల ప్రజలలో ఒక జాతి ప్రజలు హిత్తీయులు. హిత్తీయుల కుమార్తె అయిన ఆదాను యాసావు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి గాను ఎలీఫజు పుట్టాడు. ఎలీఫజు యొక్క సంతానం అమాలేకు. ఈ అమాలేకుల యొక్క వృత్తాంతం బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలైన వారిని ఎంతో బాధ పెట్టినటువంటి వారు. చాలా ఎక్కువగా
వారికి ఆత్మ సంబంధమైన నష్టాన్ని ఆశీర్వాదాలకు వారు పాత్రులు కాకుండా చేసిన జనాంగం ఎవరంటే ఈ యొక్క అమాలేకీయులు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ అమాలేకీయులను గూర్చి మరి యెహోషువ గాని, మోషే గాని, దావీదు గాని ఒకరి తర్వాత ఒకరు యుద్ధాలు చేస్తూ పోటీలు పడుతూ వచ్చారు. కానీ చిట్ట చివరికి ఈ అమాలేకు యొక్క శేషాన్ని జయించిన వారెవరంటే ఒక ఎస్తేరు. దేవునికి స్తోత్రం. గడిచిన దినాల్లో నేను అమాలేకీయులను గూర్చి జీవపు మన్నాలో మీతో మాట్లాడి ఉన్నాను. ఆత్మీయులారా, ఈ ఈ యొక్క అమాలేకీయులు ఎంతటి వాళ్ళంటే, దేవుని వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు ఇజ్రాయేలీయులు, మోయాబీయులు ఎలాగున వ్యభిచారానికి ప్రేరేపించి వారిని త్రోవ తప్పించడానికి సిద్ధపడ్డారో, అలాంటి భీకర జీవితానికి తెరలేపిన వాళ్ళు అమాలేకీయులు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలోనే ఈ అమాలేకీయులు ఇజ్రాయేలీయులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. సరిగ్గా వాళ్ళు వాగ్దాన దేశానికి ప్రయాణం చేయగానే, ఎర్ర సముద్రం దాటగానే వారి ఇజ్రాయేలును అడ్డగించుటకు వచ్చినటువంటి మొదటి శత్రువులు కూడా వీళ్ళే. ఈరోజు ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో లోకాన్ని విడిచి ప్రభు తట్టుకు నేను వెళ్ళాలి, ప్రభు యొక్క సన్నిధిలో నేను వర్ధిల్లాలని ఎవరమైతే ఆశ కలిగి ఉంటామో వారిని ఆధ్యాత్మికంగా కృంగదీయడానికి ప్రేరేపించబడే ఆత్మ, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అమాలేక్. అది అమాలేకీయుల ఆత్మ, నిన్ను అడ్డగించే ఆత్మ, నీ విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేయుటకు అడ్డుకునే ఆత్మది. నిజానికి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండగా అమాలేకీయులు అడ్డుపడలా. అమాలేకీయులు వారితో యుద్ధానికి వెళ్ళా. ఎందుకంటే అదొక సాతాను కర్మాగారం ఐగుప్తు. నిజమే, ఒక వ్యక్తి లోకంలో తిరిగినంత కాలం అమాలేకు అడ్డుపడడు. ఎప్పుడైతే ప్రభు యొక్క సంరక్షణలోకి మనం నడిపించబడతామో అప్పుడు ఈ యొక్క ఆత్మ అనేది మనల్ని అడ్డగిస్తుంది. ప్రియులారా, అక్కడ వారు ఎలా జయించారు అమాలేకీయులంటే, దైవజనుడైన మోషే 2 చేతులు పైకెత్తినప్పుడు, అహరోను, హూరు అనబడిన వాళ్ళు తన చేతులు బరువెక్కగా వీరు ఆదుకున్నప్పుడు, యెహోషువ చాచిన కత్తి వెనక తీయలేదు, దూసిన ఖడ్గమును వెనుదీయకుండా అమాలేకీయులను జయించారు. అయినా శేషం మిగిలిపోయింది అక్కడ. ప్రియులారా, ఆ తర్వాత సంఖ్యాకాండంలో, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలో, సమూయేలు గ్రంథంలో సౌలు వారితో యుద్ధం చేస్తాడు. సౌలు ఏం చేశాడంటే కొద్దిపాటి శేషాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. కొద్దిపాటి శేషాన్ని విడిచిపెట్టి సౌలు వచ్చారు. ప్రియులారా, విషయం ఏంటి మనకు తెలుసు కదా. సౌలు చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కనికరించకుండా సంహరించు సౌలా అని ప్రభు పంపిస్తే ఆయన పాపం మీద జాలి కలిగినటువంటి భక్తుడు. ఆయన బలహీనమైన వాటిని వధించారు, బలమైన వాటిని తెచ్చారు. ఎందుకయ్యా ఇదంటే, అదేంటి మీ దేవునికి బలి అర్పణ అంటాడు ఆయన. ప్రియులారా, విషయం ఏంటి తెలుసా? ఏ అమాలేకీయులను అయితే చంపలేదో అదే అమాలేకీయులు కత్తి మీద పడి సౌలు చనిపోయాడు. ప్రియులారా, వింటున్నారా? ఏ పాపాన్ని మనం విడిచిపెట్టలేదో అదే పాపం మనల్ని పట్టిస్తుంది. దేనిని బట్టి మనం సంతోషిస్తున్నామో దాని ద్వారానే మనకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయులారా, వింటున్నారా? సౌలు ఏ అమాలేకీయులను కూకటి వేళతో పెగిలించి వేయాలో పాప విషయంలో అక్కడ రాజీ పడ్డాడు ఆయన. వారే సౌలు ప్రాణం తీయడానికి సిద్ధమైపోయారు. అమాలేకీయుని చంపి ఉన్నట్లయితే అమాలేకీయుడు అక్కడ ఉండడు కదా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా పాపం చేసినంతకాలం సంతోషంగా ఉంటుంది, కానీ ఒకరోజు ఆ ఫలం చాలా చేదుగా ఉంటుంది. ప్రియులారా, అవిధేయతతో కూడిన సౌలు జీవితం దాని ఫలాన్ని పొందుకున్నాడు.
అయితే మోషే కాలానికి వచ్చినప్పుడు ప్రార్థన ద్వారా దగ్గర 90% వాళ్ళు జయించారు. సౌలు కాలాన దాన్ని విడిచిపెట్టేశారు. ప్రియులారా, అయితే ఒక రోజున ఎస్తేరు వారితో పోరాడింది. ఎస్తేరు యుద్ధాలు చేయలేదు కదా అనుకోవచ్చు మీరు. ఎస్తేరు కాలాన యూదులకు బద్ధశత్రు ఎవరు? హామాను. ఈ హామాను ఎవరి సంతానం? అమాలేకీయుడు వీడు. అమాలేకీ సంతానం. చిట్ట చివరికి ఎలా వచ్చిందో తెలుసా? యూదులందరిని 127 సంస్థానాల్లోని యూదులందరిని చంపాలనుకుని ప్రియులారా అహష్వేరోషు ద్వారా శాసనాన్ని పుట్టించిన వాడితడు. ప్రియులారా, ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి గాలి తుఫాను వచ్చినప్పుడు మర్రి విత్తనం కొట్టుకుంటూ వచ్చి తాడి చెట్లు ఆగిందంట. పోతావా పోవందంట తాడి చెట్టు. అయ్యా వరద కదా, నాకు నిలువు నీడ లేక కొట్టుకొచ్చినంటే, సరే రాత్రి కొంటాను పొద్దున్నే పోతానందంట. తెల్లారి వరద తగ్గింది, 2-3 రోజులు అలాగే ఉండిపోయింది. కానీ ఈ విత్తనం కూడా అక్కడే ఉండిపోయింది మా ఊళ్ళో. ఓ 10 రోజులు అయింది. వెళతావా వెళ్ళవా అంట తాడి చెట్టు. అంటే వెళ్తానండి, దిక్కులేందని నీళ్ళలేందని ఇలా ఉన్నాను కదా, నీ పంచన పడి ఉన్నాననే కదంటూ ముసలి కన్నీరు గార్చిందంట మర్రి విత్తనం. అలాగిన 10 రోజులు వెళ్ళిపోయి 10 నెలలు అయింది. 10 నెలలు వెళ్ళబోయి పిల్లలు 10 సంవత్సరాలు అయింది. ఇంకెక్కడ వెళ్తుంది? నాలాంటి ఒక వ్యక్తి దారిని వెళుతూ చూశాడట. మీలాంటి వ్యక్తిని అడిగాడట, ఇక్కడ తాడి చెట్టు ఉండాలండి ఏదన్నాడంట. ఇంకెక్కడుందో తాడి చెట్టు? తాడి చెట్టు లోపల ఇరుక్కుపోయింది. ఈ మర్రి విత్తనమే ఎదిగిపోయింది. ప్రియులారా, అమాలేకీయులను అలాగ నుంచిన కారణం చేత ఎస్తేరు కాలంలో యూదులందరినీ ఒక తాడి చెట్టును మర్రి విత్తనం ఆవరించి వృక్షమైనట్లుగా అమాలేకీయులు యూదులను చంపాలనుకున్నారు. అద్భుతం. ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా ఆ యవ్వనస్తురాలైనటువంటి రాణి అయిన ఎస్తేరు అమాలేకీయులందరిని అక్కడ సంహరించింది. ప్రియులారా, ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు వీళ్ళని గురించిన ప్రస్తావనలు ఉన్నాయి. ప్రతి ప్రస్తావనలో దేవుని వీళ్ళకు దుఃఖాన్ని కలిగించారు. వీళ్ళు ఎక్కడ పుట్టారంటే యాసావు సంతానం. యాసావుకి ఎలా కలిగారంటే, వీరు హిత్తీయులను వివాహం అంటే అన్యజనులు. ప్రియులారా, అబ్రహాం గారు చేసిన పొరపాటుకే ఈరోజు దేశాలు తగలబడుతున్నాయి. కనుక దేవుని బిడ్డలుగానే ప్రవర్తించాలి. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరచండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. యేసు నామములో ఆమేన్.